ఇసుక బ్రేకింగ్ న్యూస్. భువనగిరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉడికి ఉడకని అన్నం, నీళ్ల చారును చూసి కలెక్టర్ షాక్ అయ్యారు. ఇది మనుషులు తినే భోజనమేనా అంటూ సిబ్బందిపై సీరియస్ అయ్యారు. కేర్ టేకర్ రమేష్ ను బాధ్యుణ్ణి చేస్తూ ఆయన సస్పెండ్ చేశారు. అంతేకాదు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపల్ కు షోకస్ నోటీసులు కూడా జారీ చేశారు. ప్రతి హాస్టల్లో నూతన మెనూ బోర్డు ఏర్పాటు చేయాలని హెచ్చరించారు. గురుకులాల విద్యార్థులు అనాథలు కాదని, వాళ్ళు రాష్ట్ర సంపద అంటూ కొనియాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎంత ముఖ్యమో నాణ్యమైన భోజనం కూడా అంతే ముఖ్యమంటూ సిబ్బందికి క్లాస్ పీకారు కలెక్టర్. చూడడానికి బాగుంటుంది, లోపల ఉంటుంది. పెసరపప్పు ఆడింది, పెసరపప్పు నీళ్ళ మజ్జిగ ఏది రసం అవుతుంది చూడ నీళ్ళు పోయడం కాదు, మజ్జిగ. ఎందుకు ప్రభుత్వం 40 శాతం ఎందుకు పెట్టింది? మీరు మనం తింటారా? ఎందుకు పెట్టేది? ఒక్క రోజు మారిపోతుందా? వారం రోజులు ఇచ్చిపోతున్నాడు. వాడేవాడంటే పట్టించుకోతే పాడైపోతాయి కదా.